హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీగా, చాలా సింపుల్ పదార్థాలతో రుచికరమైన సొరకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ కూర ప్రత్యేకత ఏమిటంటే చాలా తక్కువ పదార్థాలతో ఒకే ఒక సొరకాయతో కుటుంబం మొత్తం తినేలా చాలా టేస్టీగా తయారవుతుంది. ముందుగా కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక సొరకాయ, 2 ఉల్లిపాయలు, ఒక టమోటా. ముందుగా సొరకాయను తొక్క తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కలు తెల్లగా మృదువుగా ఉంటే అది ఫ్రెష్ అని అర్థం. తర్వాత ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ పోపు గింజల్ని చిటపటలాడించుకోవాలి. పోపు గింజలు చిటపటలాడిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 మినిట్స్ పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలానే 2 ఎండుమిర్చిల్ని యాడ్ చేసుకోవాలి. అలానే గుప్పెడు కరివేపాకు వేసుకొని అటు ఇటు కదుపుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని తీసుకొని వాటర్ ఏమీ లేకోకుండా మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్లో యాడ్ చేసుకోవాలి. అలా మొత్తం సొరకాయని యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలో సొరకాయ కలిసేలా కలుపుకోవాలి. సొరకాయని కలుపుకుంటూ 2 నిమిషాల పాటు కదుపుకుంటూ ఉండాలి. ముందుగానే కట్ చేసి ఉంచుకున్న టమోటా ముక్కల్ని తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. టమోటా ముక్కలు యాడ్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అలానే 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే ఉప్పు పసుపు అనేది బాగా ముక్కలకి పడుతుంది. అలా కలుపుకుంటూనే దీన్ని మగ్గించుకోవాలి. దీనికి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సొరకాయలో నుంచే వాటర్ వస్తాయి కాబట్టి దీనికి ప్యారలల్గా మనము గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక గుప్పెడు పల్లీలను వేసుకోవాలి. పల్లీలని రోస్ట్ చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే లోపలికి బాగా ఫ్రై అవుతాయి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. చూపించిన గోల్డెన్ ఫ్లేమ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేది సరిగ్గా వేగకపోతే కర్రీ టేస్ట్ అనేది బాగుండదు. అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇందులోకి ముందుగానే ఒలిచిపెట్టుకున్న 6 నుంచి 10 వరకు వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ స్పైసీ కావాలంటే 1½ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని సొరకాయలో మనం ముందుగా వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం తక్కువగా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇంత మెత్తగా వస్తే చాలండి. ఇంకా ఇంతకు మించి మెత్తగా అవసరం లేదు. దీన్ని ఫోర్స్గా కూడా గ్రైండ్ చేసుకోవద్దు. చూపించిన విధంగానే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సొరకాయ మెత్తబడిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనము 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని యాడ్ చేసుకొని మూతను పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ పాటు మగ్గనియ్యాలి. ఎంత బాగా మగ్గితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మూతను తీసి గరిటెతో కలుపుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగు అంటుతుంది. అలా అడుగు అంటుకోకుండా మనం కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, ఒకసారి ముక్కను తీసుకొని చెక్ చేసుకోవాలి ఉడికిందా లేదా అనేసి. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ మూతను పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ముక్కలు ఉడికిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ముందుగానే మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో కదుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ 5 మినిట్స్ కుక్ అయ్యే లోపల 2 మినిట్స్కి ఒకసారి మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. చివరిగా స్టవ్ ఆపేసుకునే ముందు రుచి చూసుకోవాలి. ఉప్పు లేదా కారం అవసరమైతే ఇప్పుడే సర్దుకోవచ్చు, మళ్ళీ తర్వాత వేసుకోలేము. స్టవ్ ఆపేసే ముందు మనము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు మగ్గనిచ్చుకోవాలి. నూనె పైకి తేలి మంచి వాసన వస్తే స్టవ్ ఆపేయాలి. ఇప్పుడు మన సింపుల్ సొరకాయ కూర రెడీ.
ఈ కూర అన్నంతో చాలా బాగుంటుంది. చపాతీ, రొట్టెలతో కూడా చక్కగా సరిపోతుంది. చాలా తక్కువ ఖర్చుతో ఆరోగ్యంగా, రుచిగా వండే కూర ఇది. మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో చెప్పండి. ముఖ్యంగా కర్రీ చేసేటప్పుడు ఈ 4 టిప్స్ తప్పకుండా పాటించండి. నెంబర్ 1 సొరకాయ లేత గ్రీన్ కలర్ ఉండేది తీసుకోండి. చేదు రాదు. నెంబర్ 2 సొరకాయ, టమోటా, ఉల్లిపాయలను బాగా ఫ్రై చేసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే నెంబర్ 3 కర్రీని నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా చేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఫైనల్‌గా ఆపేసేటప్పుడు కొత్తిమీరని చల్లుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుంది. అంతేనండి. ఈ టిప్స్‌తో మీరు కూడా ట్రై చేయండి. మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్.